రాష్ట్రంలో వ్యవస్థలు పుట్టిన తర్వాతే చంద్రబాబు పుట్టారు తప్ప ఆయన వ్యవస్థలను పుట్టించలేదని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఓటమి ప్రభుత్వానికి వ్యవస్థలన్నా చట్టాలన్నా గౌరవం లేదని, రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా తాలిబాన్ ప్రభుత్వమా అని నిలదీశారు. 16 నెలల 18 నెలల కాలంలో కానీ నిన్న మొన్న రాత్రి జరిగిన సంఘటన చూసుకుంటే మా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పోక్స్ పర్సన్ మాట్లాడుతుంటే ఆయన తీసుకుపోయి ఉదయం ఇంటికి వెళ్ళి పోలీసు వెళ్ళి ఆయన్ని అనంతపురం జిల్లా తీసుకెళ్లి గుంతకల్లు తీసుకెళ్లి అక్కడ రాత్రి వరకు ఉంచి వివిధ రకాలైన ప్రశ్నలు వేసి రాత్రి అరెస్ట్ చూపెట్టడం, తదుపరి న్యాయమూర్తి గారు వచ్చి 2 చీవాట్లు పెట్టిన తర్వాత వారిని విడిచిపెట్టిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. మేము పత్రికా ముఖంగా అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను కూడా అడుగుతున్నాను. ఆయన ఏం మాట్లాడాడు? ఏదైతే గత 10 రోజులుగా రాష్ట్రంలో వచ్చి చర్చ ఏదైతే జరుగుతుందో, తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశాల్లో, పరకామణ అంశంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన వ్యక్తి వచ్చి వచ్చి చనిపోవడం, రైల్వే పట్టాల మీద శవం ఉండడం, దాన్ని వచ్చి అధికార పార్టీ హత్యని కాదు, అది చనిపోయింది ఆత్మహత్యని ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా ఉద్దేశాన్ని, మా భావాన్ని మా అధికార ప్రతినిధి వచ్చి మా స్పోక్స్పర్సన్ చెప్తే ఆయన వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా? ఇదే ప్రజాస్వామ్యం? మీరు మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు. ఎస్, అతని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చుంటారు, లేని మాటలతో చెప్పించిన ప్రయత్నం చేస్తుంటారు, అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. లేదు అది హత్య అయితే నిరూపించండి, చేసి హత్య